భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండలో జీఎస్టీ నోటీసులు రావడంతో ఓ నిరుపేద కూలీ అవాక్కయ్యాడు. 22.86 లక్షల జీఎస్టీ చెల్లించాలని విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ నోటీసులు పంపించారు. కూలీ పనితో బతుకు వెడతీస్తున్న తనకు జీఎస్టీ నోటీసులు రావడమేంటని కార్మికుడు వెంకటేశ్వర్లు ఆశ్చర్యపోయాడు. 2022లో భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరిట ₹1 కోటి మేర గ్రానైట్ వ్యాపారం చేశారని, అందుకు సంబంధించిన జీఎస్టీ చెల్లించలేదని నోటీసులో ఉన్నట్లు చెప్పాడు. 2022లో తనకు పాన్ కార్డు ఆపలేదని వెంకటేశ్వర్లు 6 నెలల కిందటే అప్లై చేసుకున్నట్లు చెప్పాడు. తనకు తెలియకుండా బిజినెస్ లైసెన్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అనేది విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ నుంచి మనకి నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ వచ్చిందని సంగతి, ఆ నోటీస్ ఏ నోటీస్ అనేది మనకి తెలియదు. మనకి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు నోటీస్ పట్టుకొచ్చి ఇచ్చారు. ఇస్తే ఇదే నోటీస్ అనేది తెలియక నాకు చదువు రాక వేరే అబ్బాయి చదువు ఇచ్చిన అబ్బాయితో మా ఇంటి పక్కన అబ్బాయితో చదివిస్తే ఇది అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చింది. 22,86,014 డబ్బులు కట్టాలని నోటీస్ వచ్చింది. అది నువ్వు కట్టాలని నోటీస్ వచ్చింది. గవర్నమెంట్ నుంచి పంపించారంటే అసలు నేను 22,86,000 నేనే ఏం చేసినా, నేనే వ్యాపారం చేసినా అని నాకు భయం వేసి స్టేషన్ కాడికి వెళ్ళినా. స్టేషన్ కాడికి వెళ్తే మన ఎస్ఐ గారు ఏమన్నారంటే ఈ మామూలు ఫేక్ ఏమనుకుంటే సరే ఫేక్ ఏమనుకున్నారని చెప్పేసి మేము మాట్లాడుకున్న తర్వాత ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత అసిస్టెంట్ కమిషనర్ గారి ఆఫీస్ నుంచి మేడం గారు ఫోన్ చేశారు. మేడం గారు ఫోన్ చేస్తే ఏంటి మేడం ఏంటంటే ఈ సంగతి బాబు, నువ్వు విజయవాడలో ఒక ఆఫీస్ అనేది నీ పేరు మీద ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాలని చెప్పి మాట్లాడితే నేను ఇన్కమ్ ట్యాక్స్ నేను కట్టడం ఏంటి, నేను వ్యాపారం చేయడం ఏంటని ఆమెతో మాట్లాడితే ఆమె ఏమన్నదంటే నీది ఒక ఫోటో నా దగ్గర ఉంది బాబు అన్నది. నా దగ్గర మీ ఫోటో ఉంటుంది, మీ దగ్గర నా ఫోటో ఉంటుంది ఏంది మేడం అని అడిగితే నేను ఒకసారి వీడియో కాల్ చేయ బాబు, నీకు ఫోటో చూపిస్తా అన్నది. ఫోటో చూపిస్తా అంటే నేను అనగా నాకు వీడియో కాల్ చేయడం రాదు మేడం, మీరే చేయండి అన్న. ఆమె ఏమంటే నేను చేసిన ఫోన్ కాల్ కట్ చేసి ఆమె వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ చేసి ఫోటో చూపించింది. ఈ ఫోటో నీదేనా బాబు అంటే నాదే ఫోటో అన్న. ఫోటో ఉన్న తర్వాత ఏమైంది, ఈ ఫోటో ఎప్పుడు దిగిన అని అడిగితే నీ ఫోటో నాది దిగిన ఫోటో కాదు, ఆధార్ కార్డులో ఫోటో మేడం. నేను ఆధార్ కార్డు కోసం మా ఊర్లో వినాయకుడు మాల వేసుకున్నప్పుడు మా ఆధార్ కార్డు కోసం వినాయకుడు మాల్లో మన పంచాయతీ ఆఫీస్ కాడ ఆధార్ కార్డు కోసం దిగిన ఫోటో మేడం ఇది. నేను మామూలుగా పాస్పోర్ట్ దిగిన ఫోటో కాదు, ఇది ఆధార్ కార్డులో ఫోటో మేడం అని చెబితే అన్నది నీ ఫోటో అయితే నీదేగా అన్నది. నాదే మేడం మేడం అన్న తర్వాత సరే నువ్వు మీ ఊరు స్టేషన్లో ఒక కంప్లైంట్ పెట్టు, నాకు ఒక రిటర్న్ కంప్లైంట్ ఒకటి పెట్టు బాబు అని చెప్పింది.